వీరేశం గారి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించడంతో తన కొడుకు మహేష్ను పిలిచి ఇలా అంటారు. అయ్యా మహేష్, నీ చెల్లి చేసింది క్షమించరాని తప్పేరా. నేను కాదు అనను. కాని తను నమ్మి వెళ్లిన సతీష్ మంచివాడు కాదురా. ఆ విషయం తెలిసాకే నేను సహస్రకు వేరే సంబంధం చూశాను. నిజంగా వాడు మంచివాడయ్యుంటే నేనే వాడితో నా బిడ్డ పెళ్లి జరిపించేవాణ్ణయ్యా. జరిగిపోయిన దాన్ని మనం ఎలాగూ మార్చలేం. నీ తండ్రి చివరి కోరిక అనుకుని ఈ ఒక్క కోరిక తీర్చయ్యా. నీ చెల్లికి ఆస్తిలో సగం భాగం రాసివ్వాలని నిర్ణయించుకున్నాను. వాడొకవేళ నా బిడ్డకు అన్యాయం చేసినా కనీసం ఆస్తున్నా అది సంతోషంగా బతుకుతుంది కదయ్యా. నువ్వు మన లాయర్ గారిని రమ్మని చెప్పు. నా ఆస్తిని మీ ఇద్దరి పేర్ల మీద రాయిస్తాను అని అంటారు. ఆ మాటలు విన్న మహేష్ షాకైపోతాడు. ఓ, అదా సంగతి. అందుకేనా మీరు ఇంత హడావిడిగా సహస్రకి పెళ్లి కుదిర్చారు? ఇంత చేసిన దానిమీద ప్రేమ మాత్రం తగ్గలేదు కదా నాన్న మీకు? అయినా ఇంకా ఆస్తి మీ పేరునే ఉందనుకుంటున్నారా? మీరు సరిగ్గా స్పృహలో లేనప్పుడు ఆస్తి మొత్తం నా పేరు మీద మార్చి మీతోనే సంతకాలు ఎప్పుడో పెట్టించుకున్నారు. నాకు తెలుసు నాన్న మీకు చెల్లి మీద ఎంత ప్రేముందో. అందుకే నేను ముందే నా జాగ్రత్తలో ఉన్నాను అని తన మనసులో అనుకుంటాడు. బయటకు మాత్రం సరే నాన్న, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని అంటాడు. చాలా సంతోషమయ్యా. ఇంకా నువ్వు కోపంతో ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకోవనుకున్నాను అని అంటారు వీరేశం. నాన్న, ఎంత కాదనుకున్నా తను నా తోబుట్టువే కదా అని తెగ నటిస్తాడు మహేష్. ఆ మాటలకు వీరేశం చాలా సంతోషిస్తారు. ఒకవేళ నేను కన్ను మూసినా నా కొడుకు సహస్రను చూసుకుంటాడనే నమ్మకం కలిగింది. అదే చాలు దేవుడా. ఇంకా ఈ క్షణం నేను కన్ను మూసినా పర్లేదు అనుకుంటూ సంతోషపడిపోతాడు. కొడుకు మీద నమ్మకం కుదరటంతో ఈ విషయం గురించి వీరేశం గారు ఇంట్లో వేరే ఎవ్వరితోనూ చెప్పరు. తరువాత మహేష్ తన గదిలోకి వెళ్లి రోజాతో జరిగిన విషయమంతా చెబుతాడు. అంతేకాదు రోజా, సహస్ర కూడా నాన్నగారిని చూడాలనొచ్చింది. తను రావటం నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికే ఇంట్లో అందరూ కలిసిపోయి మళ్లీ మనల్ని వేరు చేసేవారు. ఇంత కష్టపడి చేసిందంతా వృధా అయిపోయేది. మన టైం బాగుంది, నాకంట పడిందది అని అంటాడు. ఆ మాటలకు షాకైన రోజా, అవునా అండి? అంటే మళ్ళీ ఇంటికి తిరిగి రావాలన్న ఆలోచన వచ్చిందా దానికి? మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది కదా. ఒకసారి మీరు అడ్డుకున్నారు కానీ మళ్ళీ వస్తే ఎలా అండి అని కంగారు పడిపోతుంది. మహేష్ నవ్వుతూ, నువ్వేం భయపడకు. ఇంక తను రాదు. రాకుండా ఎన్ని మాటలనాలో అన్నీ అన్నాను. తన గురించి నాకు బాగా తెలుసు. తనకి రోషం చాలా ఎక్కువ. ఖచ్చితంగా రాదు. ఒకవేళ వస్తే గనుక ఆ విషయం నాకు వెంటనే తెలిసిపోతుంది అని అంటాడు. అదెలా అండి అని ఆశ్చర్యంగా అడుగుతుంది రోజా. ఇంటి బయటున్న వాచ్మెన్కి డబ్బులిచ్చాను. వాడు సహస్ర కనుక వస్తే వెంటనే కాల్ చేస్తాడు నాకు. అంతేకాదు, సహస్రను మన గేట్ కూడా దాటనివ్వడు అని అంటాడు. ఆ మాటలకు రోజా అబ్బా, మీరు మీ తెలివితేటలు సూపర్ అండి అని మురిసిపోతుంది. పాపం వీరేశం గారికి తెలీదు తన కొడుకు మనసులో ఎంత కుట్ర ఉందో అని. రోజురోజుకి ఆరోగ్యం క్షీణించిపోవడంతో వీరేశం తన భార్య భానుమతితో ఇలా అంటాడు. భానుమతి, ఒకసారి మన అమ్మాయిని చూడాలనుంది. నా బిడ్డను తీసుకొస్తావా అని అడుగుతారు. ఆ మాటలకు భానుమతి కంట్లో నుండి నీళ్లు ధారలా కారిపోతాయి. సరేనండి, తీసుకొస్తాను అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మహేష్ నిలబడి ఉంటాడు. బయటకి వెళ్తున్న తల్లి నాపి, అమ్మా, అది మన ఇంటికి రావడం నాకిష్టం లేదని ముందే చెప్పాను నీకు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని అడ్డుపడతాడు. రే, నువ్వు మనిషివేనారా? ఎందుకురా దానిపై అంత పగబట్టావు? అది చేసింది తప్పేరా? కాని మీ నాన్నను చూస్తే కూడా నీకు జాలనిపించటం లేదా? ఆయనే దాన్ని చూడాలని అడుగుతున్నారా? నన్ను వెళ్ళనివ్వు అని ఎంతగా ప్రాధేయపడినా మహేష్ అస్సలొప్పుకోడు. దాంతో వారిద్దరి మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. భానుమతి తన కొడుకుపై తిరగబడి, చూడు మహేష్, నాకు నా భర్త కంటే ఏది ఎక్కువ కాదు. నువ్వు మర్యాదగా నన్ను వెళ్ళనివ్వు, లేదంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని గట్టిగా అరుస్తుంది. మహేష్ తన తల్లి ప్రవర్తనకు కాస్త భయపడి, అమ్మో, ఇంకా అమ్మ నాపడం కష్టంగానే ఉంది అని అనుకుంటాడు. బయటకు మాత్రం, సరే, నువ్వెళ్ళి మన పరువును మళ్ళీ తీయక్కర్లేదు. నేనే వెళ్తాను. దాని కాళ్లు పట్టుకొనైనా తీసుకొస్తాను, సరేనా అని కోపంగా బయటకొస్తాడు. ఇదంతా చూసిన రోజా తన భర్తకు కాల్ చేసి, ఏంటండి, మీరు నిజంగానే సహస్ర ఇంటికి వెళ్తున్నారా?
ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొస్తారా ఏంటి? అని అడుగుతుంది. దానికి మహేష్ రాక్షసంగా నవ్వుతూ, "హహ, నేనేమంత పిచ్చివాణ్ణి కాదు రోజా. ఇప్పుడు నేను అడ్డం చెప్పకపోయుంటే అమ్మ ఖచ్చితంగా సహస్ర ఇంటికే వెళ్ళేది. ఒకసారి విషయం తెలిస్తే నా చెల్లి ఒక్క క్షణం కూడా ఆగదు. అందుకే వారు కలుసుకోకూడదని నేనే వెళ్తానని బయటకొచ్చాను. కానీ నేనక్కడికి వెళ్ళను. ఈ విషయం దాని వరకు వెళ్లకుండా చూస్తాను. కాసేపు బయట సమయం గడిపి ఇంటికొస్తాను. తను రానందని ఇంట్లో అందర్నీ నమ్మిస్తాను." అని ఫోన్ కట్ చేస్తాడు. అనుకున్నట్టుగానే కాసేపు బయట గడిపి ముఖం దిగులుగా పెట్టుకుని ఇంటికొస్తాడు. మహేష్ని చూసిన తల్లి భానుమతి, "రే బాబూ, ఏద్రా అది?" అని ఎంతో ఆశగా అడుగుతుంది. మహేష్ ముసలి కన్నీరు కారుస్తూ, "అమ్మా, మీరేమో ఇక్కడ సహస్ర సహస్ర అని ప్రేమను కురిపిస్తున్నారు. కానీ అదక్కడ అత్తవారింట్లో తన భర్తతో సంతోషంగా ఉంది. మన గురించి దానికి ఏమాత్రం దిగుల్లేదమ్మా. విషయం చెప్పగానే నా వెనకాలే వస్తుందనుకున్నారు. కానీ అది విన్న తర్వాత నాకు పుట్టింటివారంటూ ఎవ్వరూ లేరు, పో అవతలకని నన్ను బయటకు గెంటేసిందమ్మా." అని నోటికొచ్చినట్టు అబద్ధమల్లి చెబుతాడు. ఆ మాటలు విన్న సహస్ర తల్లి నానమ్మలకు నోటినుంచి మాట కూడా రాదు. "ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావ్? నాన్నకు బాలేదని చెప్పినా అది రానందా? ఛీ, పాపాత్మురాలు, ఇలాంటి దాని గురించా ఆయన మంచన పడింది?" అని తల బాదుకుంటూ ఏడుస్తుంది. తరువాత భానుమతి కన్నీళ్లు తుడుచుకుంటూ, "అయ్యా మహేష్, జరిగిందేదో జరిగిపోయింది. కాని మీ నాన్నకు మాత్రం ఈ విషయం చెప్పకురా. అది రానందని తెలిస్తే ఆయన ప్రాణాలు అక్కడే పోతాయి" అని మహేష్ దగ్గర మాట తీసుకుంటుంది. సహస్ర తప్పు చేసి వెళ్లిపోయినా తల్లిగా భానుమతి తన బిడ్డను లోలోపల ఇంకా ప్రేమిస్తూనే ఉంది. అందుకే భర్త కోరిక మేరకు తన పంతాన్ని పక్కన పెట్టి మహేష్ని పంపించింది. కాని సహస్ర, "నాకు పుట్టింటివారెవ్వరూ లేరు" అని అన్నట్టు మహేష్ చెప్పిన మాటలు భానుమతి నమ్మకాన్ని పూర్తిగా చంపేస్తాయి. తన బిడ్డ ఇంత రాతి గుండెగలదా అని అసహ్యించుకుంటుంది కూతుర్ని. దాంతో మహేష్ ప్లాన్ సక్సెస్ అవుతుంది. కాని ఈ విషయం భానుమతి తన భర్తతో చెప్పలేక కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. వారం రోజుల తర్వాత ఇంటికొచ్చిన సతీష్, "ఏంటి సహస్ర, ఏం నిర్ణయించుకున్నావు?" అని అడుగుతాడు. దాంతో ఒళ్ళు మండిన సహస్ర నోటికొచ్చినట్టు సతీష్ని తిడుతుంది. దాంతో కోపం వచ్చిన సతీష్, పోనీలే అని ఓపిక పడుతుంటే మరీ ఎక్కువ చేస్తున్నావు నువ్వు. ఇది నీ ఇల్లనుకుంటున్నావా ఏంటి? నువ్వేం చేసినా సూపర్ అనడానికి ఇక్కడ మీ నాన్నున్నాడనుకుంటున్నావా? అని అంటాడు. రేయ్, మా నాన్న పేరు కూడా నీ నోటి నుంచి రాకూడదు. ఆయన్ని తలుచుకునే అర్హత కూడా నీకు లేదురా. అని ఇద్దరూ చాలాసేపు గొడవ పడతారు. ఈ గొడవంతా చూస్తున్నా కూడా కాంతమ్మ, ఆమె భర్త ఏమీ మాట్లాడరు. కాసేపటికి స్నానం చేద్దామని సతీష్ బాత్రూంలోకి వెళ్లడం గమనించిన సహస్ర వెంటనే సతీష్ ఫోన్ తీసుకుని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. తనపై అత్తవారింట్లో జరిగిన అన్యాయాల గురించి చెప్పి సతీష్ కొత్తగా ఏర్పడిన వాతలను కూడా సాక్షులుగా చూపించడమే కాకుండా సతీష్ ఇంకో అమ్మాయితో కూడా రిలేషన్లో ఉన్నాడని, తనను కూడా మోసం చేయాలని చూస్తున్నాడని ప్రూఫ్స్తో సహా చూపిస్తుంది. సతీష్ ఫోన్లో సిటీలోని అమ్మాయితో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు అన్నీ ఉంటాయి. అంతేకాదు, సార్, కట్నం కోసం నన్ను నానా హింసలకు గురిచేశారు అని వరకట్న వేధింపుల కేసు, చీటింగ్ కేసు అత్తగారు, మామగారు మరియు సతీష్పై పెడుతుంది. స్నానం చేసి బయటికొచ్చిన సతీష్ తన ఫోన్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఎంతకీ కనిపించకపోవడంతో అమ్మా, అమ్మా అని గట్టిగా అరుస్తాడు. దాంతో కాంతమ్మ, ఏంట్రా, ఎందుకలా అరుస్తున్నావు? అమ్మా, నా ఫోన్ కనిపించడం లేదమ్మా. ఎక్కడికి పోతుందిరా? ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది చూడు అని అంటుంది. నువ్వు నీ ఫోన్ నుంచి నాకు ఒకసారి కాల్ చేయి. అది సర్లే కాని సహస్రేంటి కనిపించడం లేదు? కాంతమ్మ చాలా తేలికగా, ఎక్కడికి పోతుందిరా, ఏదో మూల కూర్చొని ఏడుస్తూ ఉంటుందిలే. సర్లే, ముందు కాల్ చేయి. కొడుకు మాటలకు కాంతమ్మ సతీష్ నంబర్కి కాల్ చేస్తుంది. అటువైపు నుండి కాల్ రిసీవ్ చేసింది ఎస్ఐ. హలో అన్న ఎస్ఐ గారి మాటకు బదులుగా కాంతమ్మ, రేయ్, ఎవర్రా నువ్వు? మా వాడి ఫోన్ నీ దగ్గరికెలా వచ్చింది? దొంగతనం చేశావా అని అరుస్తుంది.
ఆ మాటకు ఎస్ఐ గారు అందరూ నీ కొడుకులాగే ఉన్నారని అనుకుంటే ఎలా? అని అంటారు. దాంతో సతీష్ ఫోన్ తీసుకుని రేయ్, ఎవర్రా నువ్వు? నా ఫోన్ నీ దగ్గరికెలా వచ్చింది? అని అడుగుతాడు. ఫోనే కాదురా, నువ్వు కూడా రావాలి. ఒక 10 నిమిషాల్లో రాకపోతే నేనే వచ్చి నిన్ను అతిథి మర్యాదలతో స్టేషన్కి తీసుకురావాల్సి ఉంటుంది. అన్న మాటకు సతీష్ కంగు తింటాడు. ఎవరు మీరు? అని కాస్త గొంతు తగ్గించి అడుగుతాడు. నేను మీ ఏరియా స్టేషన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. నీపై నీ ఫ్యామిలీపై సహస్ర వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఒక 10 నిమిషాల్లో మీరందరూ ఇక్కడికి రావాలి అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. దాంతో సతీష్ కాళ్ల కింద భూమి స్తంభించినట్టవుతుంది. కంగారుగా అమ్మా, నాన్న, పొదండి పొదండి, మనం త్వరగా ఊరి నుండి పారిపోవాలి అని గట్టిగా అరుస్తాడు. ఏంట్రా, ఏమైంది? అసలు విషయం చెప్పు. నీ ఫోన్ ఎవరి దగ్గరుంది? ఎవరినీతో మాట్లాడింది? అమ్మా, అది సహస్ర ఇంత పని చేస్తుందని ఊహించలేకపోయానమ్మా. అది మనపై స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసింది. ఎస్ఐ ఒక 10 నిమిషాల్లో స్టేషన్కి రావాలి, లేకపోతే వచ్చి అతిథి మర్యాదలతో నేనే తీసుకొస్తానని బెదిరించాడు. ఇంకా ఈ ఊర్లో మనం బతకలేమమ్మా. ఆ సహస్ర ఇది వరకు నాకిచ్చిన ఆ నగలు, ఉన్న డబ్బు, చేతికి ఏది దొరికితే అది సర్దుకోండి. ఈ క్షణమే మనం వెళ్ళిపోవాలి. సతీష్ తల్లి తండ్రి ముగ్గురూ కలిసి సర్దుకొని పారిపోవడానికి బయటకొస్తారు. కాని ఎస్ఐ అప్పటికే సహస్రతో ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎస్ఐని చూసి అందరూ షాక్ అవుతారు. నాకు తెలుసురా, నువ్విలాగే చేస్తావని. అందుకే నేనే రావాల్సొచ్చింది. అన్ని సర్దుకున్నావు కదా, ఇక పద స్టేషన్కి. సతీష్ అప్పటికప్పుడు ఒక కదల్లి సార్, నాకేం తెలీదు సార్. ఈ సహస్ర మీతో ఏం చెప్పిందో నాకు తెలీదు. కానీ సహస్ర మీరు అనుకున్నంత మంచిది కాదు. నోరు తెరిస్తే అబద్ధాలే సార్. పెళ్లైన రోజు నుంచి దీనివల్ల నాకు మనశ్శాంతి లేదు. ఎంత సంపాదించినా ఇంకా డబ్బు కావాలని నన్ను, నా కుటుంబాన్ని వేధించేది సార్. ఆ టార్చర్ పడలేకే మేమిల్లు విడిచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాం. ఆ స్టోరీ విన్న ఎస్ఐ గారు క్లాప్స్ కొడుతూ అబ్బా సతీష్, ఇంత షార్ట్ పీరియడ్లో ఎంత మంచి స్టోరీ రాసావురా. సర్లే, ఏమున్నా మనం స్టేషన్లో మాట్లాడుకుందాం అని స్టేషన్కి తీసుకుని వెళ్ళి ఫోన్లో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు, వీడియోలు అన్నీ చూయించి మరిదేంట్రా అని అడుగుతారు. సార్, ఆ అమ్మాయి నా ఫ్రెండ్ సార్, అంతే. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు. ఎలాంటి ఫ్రెండ్? ఒక అమ్మాయితో ఇంత క్లోజ్గా ఫోటోలు దిగుతారా? నీ కళ్ళకు నేను ఎలా కనిపిస్తున్నాన్రా? నీ నోటికి ఏదొస్తే అది చెబుతున్నావు. ఇప్పటికే చాలా అబద్ధాలాడి అలిసిపోయావులే కాని ఇంక నోర్ముయ్ అని కానిస్టేబుల్ని పిలిచి వీళ్ళను సెల్లో పెట్టు అని అంటారు. సార్, ఇది అన్యాయం అని అరుస్తున్నా ఎస్ఐ ఏమాత్రం పట్టించుకోరు. ఆ తర్వాత ఎస్ఐ గారు సహస్రతో అమ్మ సహస్ర, ఇదే స్టేషన్లో వెనక ముందు ఆలోచించకుండా నువ్వు నీ తండ్రి వల్ల నీకు నీ భర్తకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేశావు. ఇలాంటి వెధవని నమ్మి మీరే ప్రాణంగా బతికే పేరెంట్స్ని ఎలా మోసం చేయగలుగుతున్నారు ఈ జనరేషన్ పిల్లలు? మీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. స్వచ్ఛమైన ప్రేమకు దొంగ ప్రేమకు కూడా తేడా తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావు కదా, ఇంకా మిగతాది నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు అని చెబుతారు. దాంతో సహస్ర 2 చేతులెత్తి ఎస్ఐ గారికి నమస్కరించి బయటకొస్తుంది. ఇంతలో తన ఫ్రెండ్ నీలిమ దగ్గర్నుంచి కాలొస్తుంది. సహస్ర, సహస్ర అని నీలిమ కంగారు పడుతూ ఉంటుంది. నీలిమ, ఏంటి, ఏమైంది? అదే సహస్ర, మీ నాన్నగారు చెప్పు, ఏమైంది నాన్నకి? అని గట్టిగా అరుస్తుంది సహస్ర. సహస్ర, మీ నాన్నగారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ మాట విన్న సహస్ర ఉన్నపళంగా కూలబడిపోతుంది. తన చేతులతో గుండెని బాదుకుంటూ గుక్కపెట్టి ఏడుస్తుంది. నాన్న, నాన్న, నీలాంటి తండ్రికి నాలాంటి పాపిష్టి కూతురు పుట్టకుండా ఉండాల్సింది నాన్న. నేనే నిన్ను చంపేశాను నాన్న. నీకు బిడ్డగా ఉండే అర్హత నాకు లేదు నాన్న. నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి, కానీ నాకు బదులుగా మీరు వెళ్ళిపోయారా అని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. దాంతో సహస్ర బరువెక్కిన గుండెతో తన ఇంటికి బయలుదేరుతుంది. దారి పొడుగునా ఊర్లోని వారు సహస్రను చూసి నోటికొచ్చినట్టు తిట్టిపోస్తారు. కన్నతండ్రిని మింగేసింది అని ఒకరు, ఇలాంటి కూతురు పుట్టనికూడదు అని మరొకరు అంటున్నా ఎన్నన్నా కూడా తన తండ్రిని ఆఖరిసారి చూడాలి అని ఇంటి బయటకు రాగాని
అక్కడున్న వాచ్మెన్ సహస్రను అడ్డుకుంటాడు. అమ్మా, మీరు లోపలికి వెళ్ళకూడదు. అని అంటాడు. నేను ఇంటి మనిషిని, నన్ను వెళ్ళనివ్వు. అమ్మా, నాకు తెలుసు మీరు ఇంటి మనిషని, కానీ మీ అన్నయ్య గారు మిమ్మల్ని ఇంటికి రానివ్వకూడదని చెప్పారు. మీరు దయచేసి వెళ్ళిపోండి, లేదంటే నా ఉద్యోగం పోతుంది. అని తన అన్నకు ఫోన్ చేసి సహస్ర వచ్చిన విషయం చెబుతాడు. దాంతో మహేష్ బయటకొచ్చి, ఇంకా ఏం మిగిలుందనొచ్చావు? నువ్వు పో ఇక్కడ్నుంచి అని అరుస్తాడు. అన్నయ్య, ఒక్కసారి నా అన్నను చూడనివ్వు. నేను వెళ్ళిపోతానన్నయ్య, ప్లీజ్. అని ప్రాధేయపడుతుంది సహస్ర. నాన్న ఈరోజు మన మధ్యలో లేరు, దానికి కారణం నువ్వు. అది తెలిసి కూడా నిన్న ఆయన దగ్గరికి వెళ్ళనిస్తానని ఎలా అనుకున్నావు? నీకు తెలియని ఇంకొక విషయం, నాన్న ఆఖరి కోరికేంటో తెలుసా? నిన్ను ఆఖరి చూపు కూడా చూడనని, నిన్ను రానివ్వొద్దని నా దగ్గర మాట తీసుకున్నారు. ఇప్పుడు చెప్పు, వెళ్తావా నాన్న దగ్గరికి? అని అడుగుతాడు. ఆ మాటకు సహస్ర నోటి నుంచి మాట కూడా రాదు. తన తండ్రి మనసును ఎంత బాధపెట్టుంటే ఆయన ఇలాంటి ఆఖరి కోరిక కోరారనుకొని తనపై తనకి అసహ్యం కలుగుతుంది. దాంతో సహస్ర అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో సహస్ర తల్లి నానమ్మ మహేష్తో, రే మహేష్, ఆఖరి క్షణం వరకు మీ నాన్న సహస్ర అని కలవరిస్తూనే ఉన్నారయ్యా. అది రాను అని చెప్పింది, ఆ విషయం నాకు గుర్తుందిరా. కాని నా బిడ్డని బాధతో సాగనంపడం నాకిష్టం లేదురా. వాడు ప్రాణాలతో లేకపోయినా వాడి ఆత్మ మాత్రం సహస్ర కోసం ఇక్కడే ఖచ్చితంగా ఎదురుచూస్తూ ఉంటుందయ్యా. ఇంకొకసారి వెళ్ళి తని బతిమిలాడి అయినా తీసుకురారా అని అడుగుతుంది. లేదంటే మీ నాన్న ఆత్మకు శాంతి కూడా ఉండదు అని ఎంత చెప్పినా మహేష్ అస్సలొప్పుకోడు. మహేష్ ఇంకా క్రూరంగా మాట్లాడుతూ, అమ్మా, చాలు, ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇకపై దాని పేరు కూడా ఇంట్లో వినపడకూడదు. ఇకపై నేను చెప్పిందే శాసనం అని కరాఖండిగా చెప్పి వీరేశంగారికి తరువాత చేయాల్సిన కార్యక్రమాల గురించి చూసుకోమని పనివాళ్లకు ఆదేశిస్తాడు. దాంతో తల్లి నానమ్మ కూడా మౌనంగా ఉండిపోతారు. విషయం తెలుసుకున్న నీలిమ సిటీ నుండి బయల్దేరి సొంత ఊరికి వస్తుంది. దారిలో సహస్రను చూస్తుంది. సహస్ర నీలిమను చూడగానే గుండె పగేలా ఏడుస్తుంది. అయిపోయింది నీలిమ, అంతా అయిపోయింది. నాన్న నన్ను ఆఖరిసారిగా కూడా చూడనివ్వొద్దని అన్నయ్య దగ్గర మాట తీసుకుని మరీ వెళ్ళిపోయారు. నేను ఎంత బాధ పెట్టుంటే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకొనుంటారు. ఛీ, ఇంకా నాకు బతికే అర్హతే లేదు అని రోదిస్తుంది. ఆ మాటలకు నీలిమ, లేదు లేదు సహస్ర, నీకు ఎవరు అబద్ధం చెప్పారు? అంకుల్ ఎప్పటికలా చెప్పరు. నేను వెళ్ళినప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తూ బాధపడ్డారు పాపం. ఆ సతీష్ను నువ్వు ఇష్టపడుతున్నావని ఆయనకు ముందే తెలుసు. వాడి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి వాడు వెదవని, నిన్ను మోసం చేయాలని చూస్తున్నాడని తెలుసుకునే నిన్ను వెంటనే కాపాడాలనుకున్నారు. ఈ విషయం నీతో చెబితే అప్పుడు నువ్వున్న పరిస్థితిలో మీ నాన్న నీకు అబద్ధం చెబుతున్నారని ఖచ్చితంగా అనుకుంటావు. అందుకే పెళ్లి ఒక్కటే నిన్ను కాపాడడానికి మార్గమని భావించి ఆయన నీకు సంబంధం చూశారు. కాని ఇంతలోనే నువ్వు ఆ సతీష్తో వెళ్ళిపోయావు. అంత ప్రేమించే తండ్రి ఇలాంటి నిర్ణయం ఎప్పటికీ తీసుకోరు సహస్ర. ఆయన ప్రతి క్షణం నిన్నే కలవరించేవారని అమ్మ నాన్నమ్మ కూడా చెప్పారు. కాని సహస్ర, మీ అన్నయ్యకు మీ వదినకు మాత్రం నువ్వింటికి తిరిగి రావటం ఇష్టం లేదన్న విషయం వారి మాటలో నాకు అర్థమైంది అని అంటుంది. నీలిమ అన్న మాటలతో సహస్రకు అసలు విషయం అర్థమవుతుంది. తన అన్న తనకు అబద్ధం చెప్పాడని గ్రహిస్తుంది. ఆ క్షణం సహస్రకు తన అన్న కాలర్ పట్టుకొని నిలదీసి అడగాలి అనుకుంటుంది. కాని వెంటనే, నేను చేసిన పాపం ముందు నా అన్న చేసిన తప్పు ఎంతలే. ఆ ఇంట్లో ఎవరిని శిక్షించాలి అనుకునే అర్హత ఇకపై నాకు లేదు అని అనుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోబోతుంది. సహస్ర, సహస్ర, ఆగవే, ఇప్పుడెక్కడికెళ్తావు అని అడుగుతుంది. దిక్కులేని వాళ్లకి ఆ దేవుడి దిక్కు అని అంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నుండి సహస్ర ఇంకా ఊర్లో ఎవ్వరికీ కనిపించలేదు. ఆ మాటలు వింటున్న మీనా, ఆంటీ, సహస్ర ఎవరికీ కనిపించలేదంటే ఏంటర్థం? తను చనిపోయిందా? చెప్పండి ఆంటీ, ప్లీజ్ అని అడుగుతుంది. లేదమ్మా, చనిపోలేదు. మరి ఏమైపోయింది? ఎందుకు ఎవరికీ కనిపించలేదు? ఎందుకంటే ఆ ఊర్లో బతికే అర్హత లేదని నిర్ణయించుకొని
ఆ ఊరి నుండి బయటకొచ్చేసిందమ్మా. ఓ అవునా ఆంటీ? అయితే ఇప్పుడెక్కడుంది తను? మీకు తెలిస్తే చెప్పండి, నేను వెళ్ళి కలుస్తాను. తనని చూడాలి ఒక్కసారైనా. ప్లీజ్ ఆంటీ, అడ్రస్ చెప్పండి. అని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. ఇంతలో మీనా తండ్రి కూడా జరిగిందంతా వినటంతో ఆయన కూడా ఆసక్తిగా అవునమ్మా, మీకు తెలిస్తే ఆవిడ ఎక్కడుంటుందో చెప్పండి. అని అడుగుతారు. సార్, ఎక్కడో లేదు, సహస్ర మీ కళ్ల ముందే నిలబడి ఉంది అన్న మాటకు మీనా తన తండ్రి ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. అంటే ఆంటీ, ఆ సహస్ర మీరేనా? అవునమ్మా, ఆ పాపిని నేనే. ఆ తర్వాత నాన్నకు నేను చేసిన అన్యాయం తలుచుకొని చాలాసార్లు చనిపోవాలనుకున్నాను. కాని నా ప్రాణం, నా శరీరం నాది కాదు, మా నాన్నదే. ఆయన ఎంతో అపురూపంగా చూసుకొని ఆఖరి క్షణం వరకు నా కోసం తప్పించారు. అందుకే ఆ దేవుడే నన్ను తీసుకుని వెళ్లే వరకు జీవించాలని నిర్ణయించుకున్నాను. అదే నా తండ్రికి నేను ఆఖరిగా ఇచ్చే గౌరవమని భావిస్తున్నాను. ఆయన జ్ఞాపకాలతో బతుకుతున్నాను. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ హోటల్లోనే పనిచేస్తూ వచ్చే డబ్బుల్ని పక్కనే ఉన్న అనాథ శరణాలయంలో ఇచ్చి అక్కడే వారితో పాటే కలిసి బతుకుతున్నాను. ఇంక నా ఆఖరి శ్వాస వరకు అక్కడే నా బతుకు తల్లి. ఇదే సహస్ర కథ తల్లి. ఇంత విన్న తర్వాత నువ్వు సరైన నిర్ణయమే తీసుకుంటావని నాకు నమ్మకంగా ఉంది తల్లి. ఆఖరిసారిగా మళ్లీ చెబుతున్నాను, ఈ భూమి మీద తల్లిదండ్రుల కంటే గొప్పగా, నిస్వార్థంగా బిడ్డలను మరెవ్వరూ ప్రేమించలేరు అని చెప్పి తను నివసించే శరణాలయానికి వెళ్ళిపోతుంది సహస్ర. ఆ కథ విన్న మీనా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. వెంటనే మీనా తన తండ్రి 2 చేతులు పట్టుకొని, నాన్న, ఐఎమ్ వెరీ సారీ నాన్న. ఆ దేవుడే ఈ సహస్ర ఆంటీని పంపి నన్ను కాపాడారు. నా లైఫ్లో ఏ ఇంపార్టెంట్ డెసిషన్ అయినా తీసుకునే హక్కు ముందుగా మీకు, అమ్మకు మాత్రమే ఉంది నాన్న. అని చెప్పి తన తండ్రిని పట్టుకుని గట్టిగా ఏడుస్తుంది. దాంతో మీనా తండ్రి కూడా చాలా సంతోషిస్తారు. ఇలా ఈ కథ ఒక తండ్రి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో అని చెప్పడంతో పాటు ఆ ప్రేమ మరొక అమ్మాయి జీవితం నాశనం కాకుండా కాపాడుతుంది. ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం, హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది. అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.